స్వాగతం సుస్వాగతం. నా కోసం టైం స్పెండ్ చేసి నా ఛానల్ని ఓపెన్ చేసి నన్ను చూస్తున్న మీ అందరికీ నమస్సుమాంజలి. నా కోసం ఇంత టైంని స్పెండ్ చేసిన మీకోసం ఒక చిన్న మంచి ఐడియాని షేర్ చేసుకుంటున్నానని నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ టైంని అస్సలు వేస్ట్ చేయను. ఖచ్చితంగా ఇది మీకు చాలా యూజింగ్గా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే మనం మామూలుగా ఎప్పుడు పానీపూరి తింటూ ఉంటాం కదా, అందులోకి పానీ ఇస్తూ ఉంటారు. అది రొటీన్ పానీ. కానీ ఇది డిఫరెంట్ పానీ. ఇదొక సరికొత్త ఐడియా. నిజంగా ఇందులోకి ఒక స్పూన్ సోయా సాస్, ఫస్ట్ ఒక స్పూన్ సోయా సాస్ తీసుకున్నాను. ఆ తర్వాత ఒక స్పూన్ చిల్లీ సాస్, ఆ తర్వాత టమోటా సాస్, ఆ తర్వాత ఇందులోకి మనం స్టింగ్ కూల్ డ్రింక్ కలుపుతాం. అదొక సరికొత్త పానీ అవుతుంది. ఇదైతే అసలు పూరీలో కాకుండా డైరెక్ట్గా తీసుకున్నా చాలా బాగుంది. పూరీలో డిప్ చేసి తీసుకున్నా కూడా అమోఘంగా ఉంది. నిజంగా పానీపూరి లవర్స్కి ఇదొక అద్భుతమైన ఐడియా అని చెప్తున్నా. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నిజంగా. అంటే ఇంకా ఏంటి విశేషాలు? ఇంకా ఏం విశేషాలు ఉంటాయి? మామూలే, రొటీన్. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. కాఫీలు తాగారా, టిఫిన్లు చేశారా అన్నట్టుగా అడుగుతున్నా కదా. అదేం సినిమానో నాకు తెలియదు కానీ ఎవరి జీవితము అయితే వడ్డించని విస్తరైతే కాదు. ఒక్కోసారి కొన్నింటి విషయాల్లో అన్నీ ఉంటాయి, కొన్నిసార్లు అన్నీ ఉండవు. కొందరికి నాన్ వెజ్ ఇష్టం, కొందరికి వెజ్ ఇష్టం. వెజ్ వాళ్ళు నాన్ వెజ్ తీసుకున్నా, నాన్ వెజ్ వాళ్ళు వెజ్ తీసుకున్నా ఆ విస్తరాకులు ఎలా ఉంటాయి చెప్పండి? ఏదో రకమైన వెలితి ఖచ్చితంగా ఉంటుంది కదా. అలాగే మన జీవితాల్లోనూ ఏదో ఒక వెలితి ఉంటుంది. కానీ ఇలాంటి వెలితి కూడా వెళ్ళిపోవడానికి మనం కొన్నిటిని త్యాగం చేయాలి, కొన్నిటిని ఆహ్వానించాలి, కొన్నిటిని వదులుకోవాలి, కలుపుకుపోవాలి. చాలా ఉంటుంది. కానీ ఈ కలుపుకుపోవడం ఉందే, బా, ఇది చాలా కష్టమైన పని కదా. నిజం. ఆపటు టేస్ట్ ఎలా ఉందంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మీరు చేసుకొని కావాలంటే ఇలా పానీలో డిప్ చేసి తినండి. అసలు మీరే చెప్తారు ఎంత అద్భుతంగా ఉంది అనేసి. నేను రెస్టారెంట్ పెట్టి ఖచ్చితంగా మీ అందరినీ పిలుస్తాను. అప్పుడు వచ్చి టేస్ట్ చూదురు కానీ, సరేనా? ప్రస్తుతానికైతే ఈ టేస్ట్ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ ఏంటి అంటే ఇందులోకి ఆనియన్స్, ఈ పానీలోకి ఆనియన్స్ వేసి తింటే ఏ టేస్ట్ వస్తుందా అని చూస్తున్నా, మీకే చెప్దామనేసి. కొంచెం ఘాటుగా, కొంచెం స్వీట్గా, కొంచెం హాట్గా, చాలా చాలా బాగా టేస్టీగా ఉంది. తింటే అంటే అది నములుతున్నప్పుడు ఆ ఫ్లేవర్ వస్తుందన్నమాట. నోట్లో పెట్టుకోగానే మనకు తెలీదు. కానీ మనం పానీ నములుతాం కదా, ఆ పూరి నములుతాం కదా, ఆ పానీలో కలిసి అదో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. చాలా అద్భుతంగా మంచి ఫ్లేవర్ తోటి చాలా చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి నూడిల్స్, మసాలా నూడిల్స్. ఇదే పానీతోటి, ఉత్త పానీ కాకుండా ఇందులోకి నూడిల్స్ యాడ్ చేస్తే ఎలాంటి టేస్ట్ వస్తుందా అనేసి ఈ సరికొత్త ఐడియాని మీకోసం, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం కోసం చెప్తున్నా. మీరు ఉత్త హ్యాపీగా ఫీల్ అవ్వడం కోసమే కాదు, ఇది నిజంగా తింటే ఇది ఒక అద్భుతం. నిజంగా తిని చూడండి. ప్రతిదీ కూడా తింటూ ఉంటే వెరైటీ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. మీరు చాలా బిజీ కదా మీ పనుల్లో.
ప్రతి ఒక్కరూ పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత, చదివిన తర్వాత ఏదో ఒక పని చేసుకోవాలి కదా! అలా బిజీగా ఉంటారని నేను ఇలా మీకు సరికొత్త ఐడియాలని అందిస్తున్నా. ఇక్కడ ఏంటి అంటే ఇది చికెన్ లెగ్ పీస్. ఈ చికెన్ లెగ్ పీస్‌ని ఈ పానీ, ఈ పూరి ఇందులోకి చికెన్ లెగ్ పీస్ కొంచెం యాడ్ చేసేసి, ఇది పానీ ఇందులోకి వేసేసి, ఈ పానీపూరిని టేస్ట్ చూద్దాం. ఎంత కమ్మగా ఉందంటే నిజంగా నాన్ వెజ్ లవర్స్‌కి, చికెన్ లవర్స్‌కి, పానీపూరి లవర్స్‌కి మాత్రమే తెలిసే ఒక మంచి డిఫరెంట్ ఐడియాతో కూడిన టేస్ట్ ఇది. నిజంగా ఇందులోకి నేను నూడిల్స్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే నేను నూడిల్స్, చికెను, ఈ పానీ ఎందుకో అదంతా కలిపి నాకు మిక్స్డ్‌గా టేస్ట్ చేయాలనిపించింది. ఎలా ఉంటుందా అనేసి. అందుకనేసి ఇలా తింటున్నాను. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ఇలాగే టేస్ట్ చూడండి. అంటే మనం ఎలాగైనా తినొచ్చు. ఉత్త మనం పోవడం, పానీపూరి ఆర్డర్ పెట్టడం, మసాలా పూరి ఇలాంటి చాట్ తీసుకోవడం, బేల్ పూరి ఇట్లాంటివి తినడం అట్లాంటివి కాదు. ఇట్లా డిఫరెంట్‌గా, ఇంత టేస్టీగా, ఇంత సరికొత్తగా ఖచ్చితంగా మిమ్మల్ని అయితే పిలుస్తానండి నా రెస్టారెంట్‌కి. నేను చాలా కుతూహలంగా ఉన్నా. నేను తయారు చేసిన ఈ పానీపూరిని సరికొత్తగా మీ అందరికీ టేస్ట్ చూపించాలని. ఎప్పుడు ఇస్తాడో దేవుడు నాకు ఆ అవకాశాన్ని. చూడాలి చూడాలి. వెయిట్ చేస్తున్నా. ఇంకేంటి అంటే ఈ తర్వాత ఇంకా పూర్తిగా పానీపూరి తింటే కడుపు నిండదు కదా! అందుకే ఇంకేదైనా తిందామనేసి ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ వేసాను. అది తిందామనేసి ఇక ప్రిపేర్ అయిపోయా. ఇది కూడా దాచేపెట్టా. ఇదిగో బ్రెడ్ ఆమ్లెట్ కట్ చేసి సింగిల్ పీసులు చేసేసి దాన్ని బ్రెడ్ ఆమ్లెట్‌గా చేశాననమాట. ఇందులోకి టమోటా సాస్ వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. బ్రెడ్ ఆమ్లెట్‌లోకి టమోటా సాస్ బాగుంటుంది. కొంచెం పైన మళ్ళీ పచ్చి ఆనియన్స్ వేసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని బటర్ వేసుకుంటారు. నేనైతే నెయ్యి ఎక్కువ తినను. నెయ్యి వేసుకొని తింటే అదో రకమైన టేస్ట్. కానీ ఇక్కడ నేను నెయ్యి ఆల్రెడీగా వేసేసాను. అది చూపించలేదు. ఇప్పుడైతే టమాటా సాస్ వేసుకొని తింటున్నా. చాలా చాలా టేస్టీగా ఉంది. కావాలంటే మీరు కూడా ఇలా తిని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఈ ఆమ్లెట్లోకి ఆనియన్స్, టమోటా, తర్వాత పచ్చిమిర్చి, కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, సాల్ట్, పెప్పరు ఇవన్నీ వేసి చేసిండే ఆమ్లెట్ అది. ఆ ఆమ్లెట్ మీద బ్రెడ్ స్లైసెస్ పెట్టేసి ఇలా కట్ చేసి ఇలా చేశారనమాట. ఎంత టేస్టీగా ఉందనుకున్నారు. ఇక్కడ ఏంటి అంటే ఇంకా మనకి ముక్కలేనిదే ముద్ద దిగదు కాబట్టి ఇలా పెట్టుకొని ఇందులో టమాటా సాస్ వేసి ఇందులోకి ఈ లెగ్ పీస్‌ని నంచుకొని తింటే ఎంత బాగుంటుందో. అయినా చాలామంది ఇప్పటికీ కూడా అన్నం పెట్టుకుంటే నాన్ వెజ్ అనే కాదు వెజ్‌లోకైనా సరే కనీసం ఊరగాయో, పొడో, ఒక తాలింపో, ఒక ఒక ఏదో ఒక దాన్నేమంటారు పచ్చడో ఏదో ఒకటి మిక్చరో, చిప్స్, పకోడా ఏదో ఒకటి నంచుకునేకి లేకపోతే అసలు మొహం అంతా వెల్తీగా, ప్లేట్ అంతా వెల్తీగా అటు ఇటు చూస్తూ ఏందబ్బా ఇట్లా తింటామే, ఈరోజు ఏదో వెల్తీగా ఉందే, అయ్యో తింటేకి ఏం లేదే నంచుకునేకి అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా! అవును. ఎన్ని చేసినా సరే మనం తింటామే ఆ తినే టైం చాలా ఇష్టంగా దానికోసం స్పెండ్ చేసి మనం తింటే ఎంత బాగుంటుందో. ఇక్కడ ఏంటి అంటే తినడం అనేది ఒక ఆర్ట్. తినడానికి టైం ఉండడం ఒక అదృష్టం, ఒక వరం, ఒక అమోఘమైన అద్భుతమైన ఒక సృష్టి అని చెప్పొచ్చు. నిజం. తినడానికి కూడా టైం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎన్ని కోట్లున్నా తినలేని రోగాలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనకు దేవుడు ఇటువంటి వరాన్ని ఇవ్వడం అనేది మన అద్భుతం, మన అదృష్టం. మనకున్న దాంతోనే అయినా సరే. పానీపూరి పెద్ద రేట్ ఏం కాదు. ఇలా మనం పానీపూరి చేసుకోవడానికి పెద్ద టైము పట్టదు. కాకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడ నేను ఒక్కదాన్నే కూర్చున్నాను. కానీ మొత్తం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మనం బయటికెళ్తే వందలు వందలు పెట్టాలి. కానీ ఇలా డిఫరెంట్ పానీతో ఇలా కూర్చొని ఇలా పానీపూరి చేసుకొని తింటే ఎంత బాగుంటుంది. డబ్బులుంటే బయటికి పోయి తినడమే బాగుంటుందనుకోండి. డబ్బులు లేదనుకోండి ఇంట్లో కూర్చొని అదే టైంని బయటికెళ్ళే టైంని ఇంట్లో ఫ్యామిలీతో స్పెండ్ చేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ సరదాగా కూర్చున్నట్టు ఉంటుంది, కలిసినట్టు ఉంటుంది, మాట్లాడినట్టు ఉంటుంది, బాగుంటుంది.
ఏమైనా ఫ్యామిలీనే కదా. ఫ్యామిలీ ఉన్న వాళ్ళకే బాధ తెలుస్తుంది. ఫ్యామిలీ ఉన్న వాళ్ళకే దాని విలువ తెలుస్తుంది. ఫ్యామిలీ లేని వాళ్ళకి అది లేదు అని ఎంతమంది బాధపడే వాళ్ళు ఉన్నారు తెలుసా. ఉమ్మడి కుటుంబాలు అంటారు కానీ అందులో ఉండడం చాలా కష్టం. అందులో ఉండి లైఫ్ని లీడ్ చేయడం చాలా కష్టం. కానీ అందులో ఉంటే సేఫ్టీ సెక్యూరిటీ ఎంత ఉంటుందా అనేది ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఒక బలం అది పాతగా అంటే పెద్దవాళ్ళు చెప్పేది ఒక్క తాడైతే తొందరగా తునిగిపోతుంది. అదే ఒక 10 తాళ్ళు ఒకటేసారి వేసేసి తుంచాలనుకోండి అది తునగదు. అంత బలం. అలాగే మనకు కూడా ఒకరికి ఒకరు అన్నట్టు మన కుటుంబ సభ్యులందరూ మనకు తోడుగా ఉంటే మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటాం సొసైటీలో కదా. ఇది చెప్పడానికే కాదు, చేయడానికి కూడా చాలా బాగుంటుంది. కానీ సర్దుకుపోయి అందరితోనూ కలిసి ఉండడం ఉందే, అది ఒక పెద్ద యుద్ధం. దీన్ని నడిపించడానికి ఇంట్లో ఒక యజమాని ఖచ్చితంగా అవసరం. అది ఆడ మగ ఇద్దరు ఉంటే ఇంకా బాగుంటుంది కదా. లాస్ట్లో స్టింగ్ తాగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సరే, నా కోసం ఇంత టైం స్పెండ్ చేసి ఇంతసేపు నా మాటలు విన్న మీ అందరూ క్షేమంగా హ్యాపీగా ఉండాలని, ఖచ్చితంగా మీ కోరికలన్నీ తీరాలని న్యాయబద్ధమైనవి నేను కోరుకుంటున్నా. బాయ్.